ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్‌లో ఏ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? కంపల్సరీ ఈసారి జనసేన కూటమితో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరు మా ఉన్న అభిప్రాయం అదే. మేము కూడా ఈసారి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి మేము పైన చంద్రబాబు నాయుడు సీఎంగా చూడాలనుకుంటున్నాం. Yes. జనసేన. అవును సార్. జనసేన అభిమాని అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని సీఎం అవ్వాలని ఎలా ఎందుకు అనుకుంటున్నారు? రాష్ట్ర భవిష్యత్తు గురించి సార్. రాష్ట్ర భవిష్యత్తు గురించి, రేపు మా భవిష్యత్తు గురించి మేము మా కూటమి సమక్షంలో చంద్రబాబు నాయుడు సీఎం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్‌లో మీకు భవిష్యత్తుకి ఏమీ తక్కువైందా? అన్ని విధాల ఇబ్బందే సార్. ప్రతి దాంట్లో ఈ రోజు అమ్మఒడి వేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ రోజు బ్రాందీ షాప్కి వెళ్తే క్వార్టర్ 200 ఉంది సార్. ప్రతి దాంట్లో ఈరోజు అంగన్వాడీ అన్నారు, దాంట్లో వాళ్ళకి శాలరీ లేదని వాళ్ళే ధర్నాలు నిన్నటి దాకా. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి దాంట్లో ఇబ్బందులు మీరు చూస్తాను. ఎప్పుడు సార్ లాస్ట్లో ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇచ్చారు. మొన్నటి దాకా ఈ రోడ్లు లేవు. ఈ రోజు ఎలక్షన్ స్టార్ట్ అయింది, రోడ్లు పడినాయి. ఈ రోజు పెదపాడు మండలంలో ఎక్కడ చూసినా ఒక్క రోడ్డు లేదు మొన్నటి దాకా. గత 1 మంత్ నుంచి ఇప్పటి వరకు రోడ్లు పడినాయి. అంటే దేని గురించి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు? రేపొద్దున ఓట్ల గురించే కదా మీరు చేసేది. అంటే 5 సంవత్సరాల్లో మీరు చెయ్యింది 2 నెలల్లో చేస్తున్నారు. ఈ రోజు దేనికి చేస్తున్నారు 2 నెలల్లో? రేపొద్దున వచ్చే ఓట్ల గురించి. అంటే జనాలకు ఆ మాత్రం తెలియదు అంటారా? మీరు 4.5 సంవత్సరాలు కూర్చొని ఇప్పుడు వరకు ఏమీ చేయకుండా ఈ ఒక్క 5-6 నెలల నుంచి మీరు మొదలుపెట్టి ప్రతిదీ కంప్లీట్ చేసుకొస్తున్నారు మీరు. ఇది దేనికి సార్? ఎలక్షన్ గురించే కదా. మళ్ళీ 5 సంవత్సరాలు గెలిపిస్తే మాకు 4.5 సంవత్సరాల పరిస్థితి ఏంటి? అంటే ఒక జనసేన అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే బాగుంటుంది అనుకుంటారు కదా, మరి దాన్ని ఎట్లా? సార్ ప్రస్తుతానికి మాకు రాష్ట్ర స్థాయిలో బలోపేతం లేదు కాబట్టి మేము ఉన్న దాంట్లో మేము వాళ్ళకి సపోర్ట్ చేసి మా తరపు మేము చేయవలసింది మేము చేస్తున్నాం. మేము సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం, కాదంటలేదు. అదే తర్వాత మాకు వచ్చే సీట్లు బట్టి మేము 21 సీట్లో పోటీ చేస్తున్నాం. ఎంపీ సీట్లో పోటీ చేస్తున్నాం. మాకు వచ్చే సీట్లు బట్టి రేపొద్దున అవకాశం ఉంటే 2.5 సంవత్సరాలు మేము పాలించవచ్చు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, అక్కడ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీ 1,00,000 మెజార్టీతో, అఖండ మెజార్టీతో మా నాయకుని గెలిపించుకుంటే సిద్ధంగా ఉన్నాం. పిఠాపురంలో ఓట్లు లేకపోయినా మాది దెందులూరు నియోజకవర్గం అయినా సరే మేము కంపల్సరీ 1,00,000 మెజార్టీ అక్కడ వచ్చేలాగా కృషి చేస్తాం. అది మా తరపు నుంచి మేము కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం కూడా జరిగిద్ది. అది కంపల్సరీ. ఇక్కడ చింతమనేని గారు కదా, మరి ఇక్కడ ఈ కూటమికి సంబంధించిందా, ఆయన ఎట్లా ఉంటుంది? ఆయన బాగానే ఉంటుంది సార్. ఇంతకు ముందు కూడా చాలా బాగుంది. ఒక్క ఆయన నోటు దురుసు వల్ల ఇక్కడ ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి ఆయన కంట్రోల్ చేసుకుని ప్రతి విధంగా మా తరపు నుంచి కూడా జనసేన పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి ఆయన అఖండ మెజార్టీతో ఇక్కడ గెలిపించుకుంటాం. మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని చాలా ఎద్దేవా చేసి మాట్లాడారు కదా, దాని గురించి మీరేమంటారు? చేసిన మాట వాస్తవమే సార్. అందరూ ఎద్దేవా చేశారు. ఈరోజు చేయని వాళ్ళు లేరు. ఈరోజు వాళ్ళు వస్తేనే మేము వెళ్ళాం. ఈరోజు వాళ్ళు వస్తేనే మేము పెట్టుకోవడం జరిగింది ఏదైనా సరే. అర్థమైందా? మీరు చేసింది కరెక్ట్. వాళ్ళు చేశారు, ఎద్దేవా చేశారు. ఈరోజు ఆయన కూడా చెప్తున్నాడు కదా మా కూటమి, ఆయన చెప్పకుండా మేము వెళ్ళలేదు కదా. ఆయన మా కండవ కప్పుకోబట్టే కదా మేము కూడా వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు మా భవిష్యత్తు గురించి కూడా మేము ఆలోచించే సపోర్ట్ చేస్తున్నాం. ఒక్క చింతనేని ప్రభాకర్ గురించో తెలుగుదేశం పార్టీ గురించో మేము సపోర్ట్ చేయట్లే. మా భవిష్యత్తు, రేపు వచ్చిన రాబోయే తరతరాల భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి 2014లో పవన్ కళ్యాణ్ గారు మరి టీడీపీని చాలా దూషించి చాలా అవమానంగా మాట్లాడారు. మరి ఆయన తల్లిని కూడా దూషించారని వ్యాఖ్యానాలు చేశారు. మరి అలాంటివన్నీ మర్చిపోయి మళ్ళీ కూటమితో ఎందుకు ఇదయ్యారు? సార్ ఆ రోజు ఇదే కూటమి నడిచింది. ఆ రోజు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారు. ఆ రోజే కాదు, మేము 2019 అధికారం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి వచ్చిన వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పక్షంలో మళ్ళీ మేము ఎదురు తిరగడానికి సిద్ధం. అర్థమైందా? ఇలా వదిలేయడానికి కాదు. ఈరోజు మేమేదో సపోర్ట్ చేసామని ఆ రోజు సపోర్ట్ చేసాం. ఆ రోజు ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా రాలేదు, ఆ రోజు ఎదిరించాం. ఈ రోజు వాళ్ళు చెప్పిన హామీలు ఎప్పుడైతే నెరవేర్చలేదో కంపల్సరీ మళ్ళీ ఎదురు తిరగడానికి మేము సిద్ధంగానే ఉంటాం. ప్రజల తరపున పోరాడతానికి సిద్ధంగా ఉంటాం. అది అంటే కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఒకళ్ళుగా ఉంటే ఈసారి బాగా మంచి పోటీ వచ్చేది వైఎస్ఆర్సీపీకి, ఈ కూటమితో కలవడం వల్ల ఆయనకున్న ఇది పోయిందని అంటున్నారు. మరి అదేమీ లేదు సార్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ భయం, ఒకవేళ కూటమితో కలిసి కూటమి గెలిస్తే వాళ్ళు ఓడిపోతారని భయం. మేము ఇండివిజువల్గా పోటీ చేస్తే మళ్ళీ వాళ్ళు గెలుస్తారనేది ధీమా. ఆ ధీమాతో వాళ్ళకున్న భయంతో మాట్లాడేది ఇది. అంతకు మించి ఏమీ కాదు ఇక్కడ. అర్థమైందా? వాళ్ళే భయంతో మాట్లాడుతున్నారంటారు కదా. ఈరోజు ఇప్పుడు మేము ఇండివిజువల్గా పోటీ చేస్తే వాళ్ళు గెలవచ్చు. 175 అన్నారు. ఇప్పుడు 175 అన్నోళ్ళు ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయితే పోటీ చేస్తాడో ఆ ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు ఏ నియోజకవర్గంలో అయినా, ఏ నియోజకవర్గంలో కూడా కొత్త ఎమ్మెల్యేనే వచ్చాడు. మీరు అంత అభివృద్ధి చేస్తే, మీరు ప్రజలకు అంత పాలన చేస్తే అదే ఎమ్మెల్యేని ఎందుకు పోటీ చేయించలేకపోతున్నారు? అదే ఎమ్మెల్యేనంటే బీసీలకు కూడా అవకాశాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు 5 సంవత్సరాలు పాలించారుగా, మిగతా వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్పాలని, వాళ్ళకు కూడా హక్కు రావాలని చెప్పేసి ఆ విధంగా సీట్లు పంచడం అయిందని అన్నారు. బీసీలు ఒక్కళ్ళే ఉన్నారా సీట్లే ఉన్నవాళ్ళు? అనగారిపోయిన వర్గాలు బోల్డ్ ఉన్నాయి. వాళ్ళందరికి ఇచ్చారా?
బీసీల్లో ఎస్సీలు ఎస్టీలు అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు, అందరికీ ఇవ్వలేదుగా సమానంగా. ఇక్కడేమి అందరికీ సమానంగా ఇవ్వలేదు, మీరు చూసుకోండి కావాలంటే. ఎవరికి సమానంగా ఇవ్వలేదు. ఈరోజు పేరు నాని కొడుక్కి ఇచ్చారు, పేరు నాని ఇంట్లోనే కదా ఇచ్చింది. వేరే అనగారిన వర్గానికి ఇంకోళ్ళకి ఇవ్వచ్చు కదా, అక్కడ సీట్ ఎందుకు ఇవ్వాలా? పేరు నాని ఉన్నాడు, పేరు నాని కొడుకు ఆ ఇంట్లోకి ఆయన మనిషిగా ఇచ్చారు. ప్రతి ఒక్క సీట్లు ఎవరికి ఇవ్వలేదంటారు. ఇచ్చారు సార్, కొన్ని చోట్ల మటుకే ఇచ్చారు. ఏంటంటే మేము ఇచ్చామని చెప్పుకుంటాకి. ప్రతి చోట ఆ రాజకీయానికి కుటుంబానికి సంబంధించిన రిలేటివ్స్కి మటుకే సీట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈసారి వాళ్ళు ఓడిపోతారన్న భయంతో ఉన్నారు కాబట్టి. అర్థమైంది, అది మీకు అర్థమైంది, మీకు తెలుసు. మీడియా ద్వారా నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది. వాళ్ళు ఎక్కడ ఓడిపోతారో, వాళ్ళు చేసిన అవినీతి వల్ల ఓడిపోతారన్న భయంతో ఆ నియోజకవర్గంలో కుటుంబానికి సంబంధించిన వాళ్ళకే, వాళ్ళ రిలేటివ్స్కి మళ్ళీ సీట్స్ ఇచ్చారు. ఎంత ఇచ్చినా సరే ఈసారి గెలవడం అనేది చాలా కష్టం. మరి వైఎస్ఆర్సీపీలో మీకు ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఏం కనిపించలేదా? సార్ 4.5 సంవత్సరాల వరకు డెవలప్మెంట్ అనేది నా నియోజకవర్గం వరకే నేను చెప్తున్నా, బయట కాదు. నాది ఎందులో నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది లేదు. మా అయితే ఏం చెప్తున్నారంటే అమ్మఒడి ఎత్తున్నాం, రేషన్ ఇంటికి తెచ్చేస్తున్నాం, మన వాలంటీర్లు తీసుకొచ్చి పింఛనీ ఎత్తున్నాం. ఇది ఎప్పుడూ జరిగేదే. కాకపోతే పింఛనీ ఇంటికి వస్తుంది. డెవలప్మెంట్ అంటే వాళ్ళు చేసింది ఏంటంటే పింఛనీ ఇంటికి ఇవ్వడం, అంతకు మించి డెవలప్మెంట్ ఏమీ చేయలేదు. ఈ 6 నెలల్లో ఎలక్షన్ భయంతో, ఎక్కడ ఓడిపోతాను భయంతో రోడ్లు మటుకి పడినాయి. 4.5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు, చేయాల్సింది కూడా ఏమీ లేదు. చేయాల్సింది బోర్డు ఉంది, వాళ్ళు చేసేది కూడా ఇంకేం లేదు. ఇప్పుడు మటుకి 6 నెలల్లో రోడ్లు మటుకి పడినాయి. పెదపాడు మండలమే కానీ, మన దెందులూరు నియోజకవర్గంలో కానీ ఏం జరిగింది మా గ్రామంలో చేశారు అంటే ఈ 4.5 సంవత్సరాల్లో పంపుల కలెక్షన్ ఇప్పించారండి. అది ఒక్కటే ఇక్కడ జరిగింది. 4.5 సంవత్సరాల్లో కనీసం ఒక ఇంటి పట్టా కూడా ఇవ్వాల ఈ దెందులూరు నియోజకవర్గం. ఇక్కడ మా గ్రామం వచ్చి జగనన్న కాలనీ మాకు లేదన్న. ఇక్కడ జగనన్న కాలనీ శ్మశానం పక్కన ఇచ్చారు, అక్కడికి మేము తర్వాత వెళ్తాంలేండి. ఇప్పుడు అక్కడ వద్దంటే మానేశారు దాన్ని. శ్మశానం ఇప్పుడు కాదు కదన్న మనం వెళ్ళేది, మనకి దొరకట్లేదన్న. దొరకకుండానే 10 నియోజకవర్గంలో కొన్ని చోట్ల కొన్నన్నా వచ్చినాయి కదా. దొరకని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అది దొరికిన చోటనే అది పెట్టారా? పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ఉంది కదా అధికారం, ఇంకెప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఇస్తారా? వస్తే ఇస్తారు. ఓటేయమంటారు మీరు? నేను ఓటేమని మీడియా తరపున ఏం చెప్తాం అనుకుంటున్నారు చెప్పండి నాకు ఒకసారి. నేను ప్రజాపక్షిని కదా, ఆయన మీకు ఒకటే కదే కదన్నా. మరి మీరు ఇంకెప్పుడు ఇస్తారన్నారు? ఇస్తారు అంటున్నారు, ఎప్పుడు? ఇంకా లేదు కదన్న ఇస్తాకి, ఇంక అయిపోయింది కదా. 5 సంవత్సరాలు అయిపోలేదు, ఇంకొందా మనకి ఇస్తాకి? మరి ఇంకెలా ఇస్తారు వాళ్ళు ఎవరు? ప్రజల అభిప్రాయాలు కొన్ని మాత్రం పక్కాగా వైఎస్ఆర్సీపీ వస్తుందని అంటున్నారు కదా, అప్పుడేమని ఇస్తారు అన్న? పక్కాగా తెలీదు. నా నియోజకవర్గంలో అయితే మేము మా కూటమి తరపున చింతనేని ప్రభాకర్ రావు గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.